టింబర్ డిపోలో లేబర్. ఇక్కడ నేను కనిపిస్తున్న వ్యక్తి బిఫోర్ వెస్టేజ్ రాకముందు నేను ఏం చేసేవాడిని ఏంటంటే, ఇక్కడ మీకు లైవ్ కనిపిస్తుందంటే ఒక టింబర్ డిపోలో డైలీ లేబర్, రోజువారీ కూలి. సో చేసిన వ్యక్తి రంజిత్. సో దాని గురించి ముందు చెప్పే ముందు నా విలేజ్ ఆంధ్రప్రదేశ్ ఏజెన్సీ ఏరియా, ట్రైబల్ ఏరియా, ఒక చిన్న పల్లెటూరులో పుట్టి పెరిగాను. మా విలేజ్ ఏంటంటే అయితే పొలం ఉంటే, ల్యాండ్ ఉంటే క్రాపింగ్ చేసుకోవాలి, అగ్రికల్చర్, లేకపోతే టౌన్లోకి వెళ్ళి ఏదైనా లేబర్ వర్క్ చేసుకోవాలి. నేను, మదరు, చెల్లి, ఫాదర్, 4 మెంబర్స్ ఫ్యామిలీ మెంబర్స్తో. సో మా ఊర్లో ఏమీ లేదు, ల్యాండ్ పొలం ఏం లేదు. లేకపోవడం ఏమైందంటే నైట్ రాత్రే ఇల్లులో అందరూ సామాన్లతో ప్యాక్ చేసుకుని నైట్ వెళ్ళిపోయాం. నైట్ ఎందుకు వెళ్ళిపోతాం చెప్పండి? మార్నింగ్ వెళ్ళొచ్చు కదా. అప్పులు అయిపోతే అప్పులు వాళ్ళు పట్టుకోకుండా ఉండాలంటే ఏం చేయాలా? రాత్రి సీక్రెట్గా జంప్ అయిపోవాలి. ఎసాను. సో అప్పుల వల్ల రాత్రి షిఫ్ట్ అయిపోయి అంత ఫైనాన్షియల్గా ప్రాబ్లం. సో అలాంటి ఒక రంజిత్ కర్లమిల్లో పనిచేస్తూ, మా నాన్నగారు కర్లమిల్లో పనిచేసేవారు. చిన్న రూమ్, ఇప్పుడు ఒక రూమ్ ఉంది కదా. సో అలాంటి ఒక చిన్న రూమ్, రేకుల షెడ్, బిల్డింగ్ కాదు రేకుల షెడ్. సో గాజు వర్క్లో కర్లమిల్లో పనిచేస్తూ లేబర్ వర్క్ ఎలా ఉంటుందంటే 7 days వర్క్ ఉంటే 7 days 5 days వర్క్ ఉండేది, 2 days వర్క్ ఉండేది కదా. మరి 2 days వర్క్ లేకపోతే ఫుడ్ ఎలా వెళ్తుంది? సో ఊట అంటారు ఫుడ్కి, ఊట. సో ఊట వెళ్ళాలి. సో ఫుడ్ లేదు, 5 days భోజనం ఉంటే 2 రోజులు భోజనం లేదు. సో అలాంటి పరిస్థితిలో మా నాన్నగారు ఏం చేశారంటే లారీలో, సో లారీ ఉంటుంది కదా. సో టింబర్ డిపోకి ఫుడ్ తీసుకెళ్ళడం కోసం ట్రాన్స్పోర్టేషన్ వెహికల్ నైట్ చేసేవారు. ఉదయం టింబర్ డిపోలో వచ్చేసేవారు, రాత్రి లారీలో లోడ్కి వెళ్ళేవారు. ఎందుకంటే ఫ్యామిలీకి ఫుడ్ పెట్టాలి. ఒక ఫాదర్ రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఫ్యామిలీకి ఫుడ్ అన్ని కూడా చూసుకోవాలి. సో మా నాన్నగారు అలా వెళ్తున్న సందర్భంలో ఒక లారీ యాక్సిడెంట్లో స్పాట్లో చనిపోయారు. సో నేను 10th క్లాస్. సో అక్కడితో నా ఎడ్యుకేషన్ ఆగిపోయింది. నేను, అమ్మ, చెల్లి. సో ఫాదర్ డెడ్ బాడీ విలేజ్లోకి తీసుకెళ్ళడానికి లేదు, ఊర్లోకి వెళ్ళడానికి లేదు. సో అలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. సో అలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉందో, ఫాదర్ని ఇంటికి తీసుకొస్తే, రెంటెడ్ హౌస్ తీసుకొస్తే అక్కడ ఎవరు రానివ్వలేదు. ఇది రెంటెడ్ హౌస్, మీ ఫాదర్ని డెడ్ బాడీని ఊరు తీసుకెళ్ళిపోయాను. సో పాలిథిన్ కవర్లో అమ్మ, నేను, చెల్లి, పాలిథిన్ కవర్లో ఊరు తిరిగి. ಓಕೆ ರೈಟ್ ಏನ್ ಹೇಳ್ತೀರಾ ಸರ್? ಮೀನ್ಸ್ ಬಿಫೋರ್ ವೆಸ್ಟೀಜ್ ಅವ್ರು ಮಾಡ್ತಿದ್ದಂತ ಕೆಲಸದ ಬಗ್ಗೆ ಹೇಳ್ತಾ ಇದ್ರು. ಅದಕ್ಕಿಂತ ಮುಂಚೆ ಅವ್ರು ಯಾವುದೋ ಒಂದು ಚಿಕ್ಕ ಹಳ್ಳಿಯಲ್ಲಿ ಹುಟ್ಟಿ ಬೆಳೆದಿರೋದು. ಅಲ್ಲಿ ಯಾವ ತರ ಸಿಚುವೇಶನ್ ಇತ್ತು ಅಂದ್ರೆ, ಅವರು ಹಳ್ಳಿನ ಬಿಟ್ಟು ಸಿಟಿ ಶಿಫ್ಟ್ ಆದ್ರು. ಶಿಫ್ಟ್ ಆದ್ರಿಂದ ಜಂಪ್ ಆದ್ರು. ಇದೊಂದು ಫೈನಾನ್ಷಿಯಲ್ ಸಿಚುವೇಶನ್ ರೈಟ್. ಅಂತ ಒಂದು ಟೈಮಲ್ಲಿ ರಾತ್ರಿ ಮನೆ ಬಿಟ್ಟು ಬಂದಿರೋದು ಏನಕ್ಕೋಸ್ಕರ ಅಂದ್ರೆ, ಹಗಲತ್ತಲ್ಲಿ ಹೋದ್ರೆ ಜನ ಎದ್ದಿರ್ತಾರೆ, ದುಡ್ಡು ಕೇಳ್ತಾರೆ, ಸಾಲ ಕೇಳ್ತಾರೆ ಅಂತೇಳಿ. ಆ ಒಂದು ಕಾರಣದಿಂದ ಅವ್ರು ಬಂದು ಸಿಟಿಯಲ್ಲಿ ಶಿಫ್ಟ್ ಆದಾಗ ಒಂದು ಚಿಕ್ಕ ಒಂದು ಮನೆ, ಒಂದೇ ಒಂದು ರೂಮ್ ಇರೋಂಥ ಮನೆ. ಇವರು ಟೋಟಲ್ 4 ಜನ, ತಂದೆ ತಾಯಿ, ಇವರು ಮತ್ತೆ ಇವರ ತಂಗಿ. ಆ ಟೈಮಲ್ಲಿ ಇವರ ತಂದೆಯವರು ಏನು ವುಡ್ ವರ್ಕ್ ಅಲ್ಲಿ ಹೋಗ್ತಾ ಇದ್ರು, ಟಿಂಬರ್ ಅಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇದ್ರು. ಹಗಲೆಲ್ಲ ಟಿಂಬರ್ ಅಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇದ್ರು, ರಾತ್ರಿ ಲೋಡಿಂಗ್ ಮಾಡ್ತಾ ಇದ್ರು. ಏನು ಟಿಂಬರ್ ಬರ್ತಾ ಇತ್ತು, ದೊಡ್ಡ ಹುಡ್ ಬರ್ತಾ ಇತ್ತು, ಅದೆಲ್ಲ ಲಾರಿಗೆ ಲೋಡ್ ಮಾಡ್ತಾ ಇದ್ರು. ಅಂತ ಸಿಚುವೇಶನ್, ಅಂತ ಟೈಮಲ್ಲಿ ಏನಾಯ್ತು, ಒಂದು ಚಿಕ್ಕ ಆಕ್ಸಿಡೆಂಟ್ ಆಗಿ ದೊಡ್ಡದಾಗಿ ಅಂತ ಅನಾಹುತ ಆಯ್ತು. ಅವರ ತಂದೆ ಸ್ಪಾಟ್ ಅಲ್ಲೇ ಡೆತ್ ಆದ್ರು. ಆ ಟೈಮಲ್ಲಿ ಇವರು ಊರಿಗೆ ತಗೊಂಡು ಹೋದ್ರೆ ಅಲ್ಲಿ ಮತ್ತೆ ಜನ ಸಾಲ ಕೇಳ್ತಾರೆ, ಓಡೋಗಿದ್ರ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. ಹಂಗಾಗಿ ರೆಂಟೆಡ್ ಹೌಸಿಗೆ ತಗೊಂಡ್ ಬರ್ಬೇಕು ಅವರ ಬಾಡಿನ ಅಂತ ಹೇಳಿ ರೆಂಟೆಡ್ ಹೌಸಿಗೆ ತಗೊಂಡ್ ಬಂದ್ರೆ ಅಲ್ಲಿ ಅಲೋ ಮಾಡಿಲ್ಲ. ಜನ ಆಕ್ಸಿಡೆಂಟ್ ಆಗಿರೋದು ಇದೆಲ್ಲ ನಾವು ಅಲೋ ಮಾಡಲ್ಲ, ನಿಮ್ಮೂರಿಗೆ ತಗೊಂಡು ಹೋಗಿ ಅಂತೇಳಿ ಹೇಳಿ. ಥ್ಯಾಂಕ್ ಯು మస్తు. సో మా ఊరు పెట్టుకోవడం తీసుకెళ్ళాం, కానీ కార్యక్రమాలు కంప్లీట్ చేయాలి కదా. సో కార్యక్రమాలు కంప్లీట్ చేయడానికి డబ్బులు లేవు. సో తీసుకెళ్ళాం. ఎవరు రిలేషన్స్, ఫ్రెండ్స్ ఎవరు దగ్గర రాలేదు. డబ్బులు ఉంటే అందరూ రిలేషన్సే, డబ్బులు లేకపోతే సొంత వాళ్ళు కూడా బయట వాళ్ళు. సో తెలుగు అర్థమవుతుంది. సో 3 hours 4 hours అయిపోయింది. డెడ్ బాడీ ఎక్కడ ఉంది? అమ్మ, నేను, చెల్లి ఏడుస్తున్నాం. సో కర్నూలు ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ ఓనర్ వచ్చి కొంత అమౌంట్ పంపిస్తే కార్యక్రమం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ రోజు కార్యక్రమం అయిపోయింది. మా అమ్మ బాధపడుతుంది, ఏడుస్తుంది. సో ఇలాంటి సందర్భాల్లో ఎవరైతే మేము మా నాన్న ఉన్నప్పుడు కొంతమంది అప్పులు ఇచ్చారు. సో వాళ్ళ ఇంటికి వచ్చేసి మీ ఆయన చనిపోయాడు, మా దగ్గర తీసుకున్న డబ్బులు ఎవరు ఇస్తారు? ఒక పక్క అమ్మ నాన్న చనిపోయిన ఏడుపు, రెండో పక్క ఈ అప్పులో లేదు. సో ఆ సందర్భంలో రంజిత్ అనే వ్యక్తి ఏం చేయాలో తెలియని పరిస్థితి, చిన్న 10th క్లాస్ చదువుతాం. సో దేవుడు ఏంటి ఇలాంటి కష్టాలు ఇచ్చావు, సో హ్యాపీగా చనిపోతే బెటర్ ఏమో, ఎందుకు ఏం పని లేదు, ఏం లేదు, సూసైడ్ ఇస్ బెస్ట్ థింగ్ అని అనుకున్నాం. బట్ సూసైడ్ సొల్యూషన్ కాదు. ఏదైనా సూసైడ్ చేసుకుంటే నేను, అమ్మ, ముగ్గురు చనిపోవాలి. ఇదేది కరెక్ట్ కాదు. దీనికి ఆల్టర్నేటివ్గా ఏదైనా చేయాలి.
అని చెప్పేసి మా ఫాదర్ వాళ్ళ మదర్, నాన్నమ్మ గ్రాండ్ మదర్. సో గ్రాండ్ మదర్ దగ్గరికి వెళ్ళి నేను వైజాగ్ వెళ్తాను, నాకు కొద్దిగా డబ్బులు ఇవ్వను. సో మా నాన్నమ్మ దగ్గర ఏం లేదు, మా నాన్నమ్మ హ్యాబిట్ ఏంటంటే, గ్రాండ్ మదర్ హ్యాబిట్ అంటే హెన్స్ కోల్డ్ పెంచుతుంది. సో కోల్డ్ ఏదైతే ఉందో హెన్స్ ఏదైతే ఆ అమ్మిన డబ్బులు ఉంటే ఒక 1000 రూపీస్ నాకు ఇవ్వడం జరిగింది. ఆ 1000 రూపీస్ పట్టుకొని వైజాగ్ స్టార్ట్ అయిన అమ్మకి చెప్పాను, చెల్లికి చెప్పాను, నేను వైజాగ్లో పనిచేసి మిమ్మల్ని తీసుకెళ్తాను, కొద్దిగా నన్ను నమ్మండి, కొన్ని రోజులు నాకు టైం ఇవ్వడం చెప్పేసి అమ్మకి చెల్లికి చెప్పేసి వైజాగ్ బయలుదేరాను. సో బస్సులో వెళ్తే డబ్బులు ఉంటాయి, టికెట్ తీసుకుంటారు. టికెట్ ఇవ్వకుండా ఆ మధ్యలో ఖాళీ ప్లేస్ ఉంటుంది, లగేజ్ పెట్టే ప్లేస్, ఆ మూల కూర్చునిపోయాను. అంటే టికెట్ డబ్బులు ఖర్చు అవ్వకూడదు, వితౌట్ ఫ్రీ టికెట్గా వెళ్ళి జర్నీ చేశాను. కర్ల మిల్కి వెళ్ళాను. ఎక్కడైతే మిల్ పని చేస్తున్నారో ఈ మిల్ దగ్గరికి వెళ్ళి మా నాన్న చెప్పారు, నాకు పని ఇవ్వండి. ಹೊಟ್ಟೆ ಹಸಿದ್ರು ಊಟ ಕೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. ಗುಡ್ ಸರ್. ಹೇಳ್ತಾ ಇದ್ರು ಅವರ ತಂದೆಯವರು ಡೆತ್ ಆದ್ಮೇಲೆ ಯಾವ ಮಿಲ್ಲಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇದ್ರು, ಆ ಒಂದು ಟಿಂಬರ್ ಮಿಲ್ ಇಂದ ಓನರ್ ಬಂದು ಇವರಿಗೆ ದುಡ್ಡು ಕೊಟ್ಟಾದ್ಮೇಲೆ ಅವರ ಅಂತಿಮ ಕ್ರಿಯೆ ಎಲ್ಲ ಅವರ ತಂದೆಯವ್ರದ್ದು ಕಂಪ್ಲೀಟ್ ಆಯ್ತು. ಕಂಪ್ಲೀಟ್ ಆದ್ಮೇಲೆ ಈಗ ಏನ್ ಮಾಡ್ಬೇಕು ಗೊತ್ತಿಲ್ಲ, ಇವ್ರು 10th ಓದ್ತಾ ಇದ್ರು, ಅಲ್ಲಿಗೆ ಎಜುಕೇಶನ್ ಸ್ಟಾಪ್ ಆಯ್ತು. ಅಲ್ಲಿ ಇವರ ತಾಯಿಯವರು ಇವರ ತಂದೆ ತೀರ್ಕೊಂಡಿದ್ದಕ್ಕೋಸ್ಕರ ಅಳ್ತಿದ್ದಾರೆ. ಅದರಲ್ಲಿ ಬೇರೆ ಊರ್ ಜನ ಎಲ್ಲ ಬಂದ್ಬಿಟ್ಟು ಗಂಡ ಸಾಲ ಮಾಡಿದ್ದಾರೆ, ಅದನ್ನ ಯಾರು ತೀರ್ಸ್ತಾರೆ ಅಂತ ಅವರು ತುಂಬಾ ಫೋರ್ಸ್ ಮಾಡ್ತಾ ಇದ್ರು, ತುಂಬಾ ಮಾತಾಡ್ತಾ ಇದ್ರು. ಆ ಟೈಮಲ್ಲಿ ತುಂಬಾ ಅಳ್ತಿರ್ಬೇಕಾದ್ರೆ ಇವರ ಅಜ್ಜಿಯ ಮನೆಗೆ ಹೋಗಿ, ಅಜ್ಜಿ ನನಗೆ ಸ್ವಲ್ಪ ದುಡ್ಡು ಕೊಡು, ನನ್ನ ಊರಿಗೆ ಸಿಟಿಗೆ ಹೋಗಿ ನನ್ನ ಏನಾದ್ರು ಕೆಲಸ ಮಾಡ್ಕೊಂಡು ನನ್ನ ಸಾಲನ ತೀರಿಸಿ ನನ್ನ ತಾಯಿನ ಮತ್ತೆ ನಮ್ಮ ತಂಗಿನ ನೋಡ್ಕೊಳ್ತೀನಿ ಅಂತೇಳಿ ಕೇಳಿದಾಗ ಇವ್ರ ಅಜ್ಜಿಯವರನ್ನ ಹಾಗೆ ಏನಪ್ಪ ಅಂದ್ರೆ ಮನೆಯಲ್ಲಿ ಕೋಳಿ ಸಾಕೋದು. ಆ ಕೋಳಿ ಮಾರಿರೋ ದುಡ್ಡು ಬಂದಿದ್ದನ್ನ ಆ ದುಡ್ಡು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಆ ದುಡ್ಡನ್ನ ತಗೊಂಡೋಗಿ ಇವರು ಏನು ಈ ಒಂದು ಮಿಲ್, ಟಿಂಬರ್ ಮಿಲ್ ಇದೆ, ಅಲ್ಲಿಗೆ ಹೋಗಿ ಕೆಲಸ ಕೇಳಿದ್ರೆ ನಮ್ಮ ತಂದೆಯವರು ತೀರ್ಕೊಂಡಿದ್ದಾರೆ, ನನಗೆ ಕೆಲಸ ಕೊಡಿ ಅಂತ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో టింబర్ డిపోకి పనికి వెళ్తే ఆ ఓనర్ ఎవరైతే ఉన్నారో చూసి 10th క్లాస్ చదువుతున్నాం, ఏజ్ చిన్న, లేబర్ యాక్ట్ ప్రకారం తీసుకోవడం కావద్దు, నువ్వు నీకు పని లేదు, గెట్ అవుట్. సో ఉదయం నుంచి బయలుదేరాను, నో టిఫిన్, నో లంచ్. సో 1:32 అయిపోయింది, బయటకు పంపించేశారు. సో 1000 రూపాయలు జోబులో ఉంది. బయటకు పంపడం ఏమన్నారంటే, ఈయన పెద్ద అయినా ఈయనకి చిన్న ఉన్నాడు తమ్ముడు, సో బ్రదర్కి ఇంకో డిపో ఉంది, అక్కడికి వెళ్తే నీకు డెఫినెట్గా పని ఇస్తారు, నువ్వు వెళ్ళి పని చెప్పేసి అడ్రస్ ఇచ్చారు. మళ్ళీ ఇది గాజువాక ఆనందపురం ఉంది. సో మళ్ళీ నేను అక్కడి నుంచి బస్ ఎక్కాను ఆనందపురంకి. అక్కడి నుంచి వెళ్ళేసరికి ఈవినింగ్ 7:30 అయింది. సో 7:30కి డిపో క్లోజ్. సో ఇంకా బయటకు వెళ్ళిపోతున్న సందర్భంలో ఆ చిన్నానికి అడిగాను, మీ అన్నయ్య గారి దగ్గర మా నాన్నగారు పనిచేసేవారు, చనిపోయారు, సో నాకు ఇంట్లో మా అమ్మని చెల్లిని పోషించుకోవాలా, సో నాకు ఏదైనా పని ఇస్తే బాగుంటుందని అడిగితే, నువ్వు చిన్న కుర్రాడివి, నీకు పని ఇక్కడ కూడా కష్టం, లేబర్ యాక్ట్ ప్రకారం డిపోలో ప్రాబ్లం అని చెప్తూ కష్టం అని చెప్పాను. నేనైతే ఇంకా ఇక్కడ నాకు ఇవ్వకపోతే నాకు చావు ఒకటే ఉంది, సో దయచేసి ఇవ్వండి. సో ఆయన ఏమన్నారంటే, ఇస్తాను కానీ నీకు ఎంత జీతం కావాలండి, ఎంత శాలరీ కావాలి. నేనేం చెప్పానంటే, శాలరీ అవన్నీ తర్వాత అండి, నిన్న నైట్ ఫోన్ చేశాను, ఉదయం టిఫిన్ లేదు, మధ్యాహ్నం భోజనం లేదు, ఇప్పుడు కూడా ఏం లేదు, కొద్దిగా ఫుడ్ ఆకలి చాలా వేస్తుంది, కొద్దిగా ఫుడ్ పెడితే చాలు అని చెప్తే, ఆయన కారులో ఎక్కుతున్న వ్యక్తి కారులోకి దిగిపోయి బండి మీద వచ్చి బండి మీద తీసుకెళ్ళి ఫుడ్ పెట్టారు. సో ఈ రోజుకి ఆ వ్యక్తి మర్చిపోయాను. థ్యాంక్ యూ సో మచ్. ರೈಟ್ ಸರ್. ಹೇಳ್ತಾ ಇದ್ರು, ಫಸ್ಟ್ ಅವರ ತಂದೆ ಯಾವ ಒಂದು ಇದ್ರ ಮಿಲ್ಲಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇದ್ರು, ಅದೇ ಮಿಲ್ಲಲ್ಲಿ ಹೋಗಿ ಇವ್ರು ಕೇಳಲಿಕ್ಕೆ ಹೋದಾಗ ಅಲ್ಲಿ ಅವರ ಓನರ್ ಏನ್ ಹೇಳಿದ್ರು ಅಂದ್ರೆ, ಇನ್ 10th ಓದ್ತಾ ಇದೆಯಾ, ಮೀನ್ಸ್ 10th ಓದ್ತಾ ಇರ್ಬೇಕಂದ್ರೆ ಏಜ್ ಇನ್ನೂ ಚಿಕ್ಕದಿರುತ್ತೆ, ಲೇಬರ್ ಆಕ್ಟ್ ಪ್ರಕಾರ ಇದು ಚೈಲ್ಡ್ ಲೇಬರ್ ಆಕ್ಟ್ ಆಗುತ್ತೆ, ಹಾಗಾಗಿ ಅದನ್ನ ಇದು ಮಾಡೋಕ್ಕಾಗಲ್ಲ, ನೀನು ಕೊಡೋಕ್ಕಾಗಲ್ಲ ಅಂತೇಳಿ ಅಲ್ಲಿಂದ ಕಳಿಸಿದ್ರು. ಇವ್ರು ರಿಟರ್ನ್ ಬರ್ತಾ ಇರ್ಬೇಕಾದ್ರೆ ಅಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡ್ತಿರೋರು ಹೇಳಿದ್ರು, ಒಂದು ಕೆಲಸ ಮಾಡಿ, ಇವರು ದೊಡ್ಡವರು, ಇವ್ರು ತಮ್ಮ ಒಬ್ರು ಇದ್ದಾರೆ, ಅವ್ರದ್ದೊಂದು ಮಿಲ್ ಇದೆ, ಅಲ್ಲಿಗೆ ಹೋಗಿ ಕೇಳು, ಅವ್ರು ಕೊಡ್ತಾರೆ ಅಂತ ಹೇಳಿದಾಗ ಅಲ್ಲಿಂದ ಗಾಜುವಾಕದಿಂದ ನೆಕ್ಸ್ಟ್ ಬೇರೆ ಊರಿಗೆ ಅವರು ಬಸ್ ಇಟ್ಕೊಂಡು ಹೋದ್ರು. ಹೋಗಿ ರೀಚ್ ಆಗೋದ್ರೊಳಗಡೆ ಸಂಜೆ 7 ಗಂಟೆ ಆಗಿದೆ, ಆ ಮಿಲ್ ಆಲ್ರೆಡಿ ಕ್ಲೋಸ್ ಆಗೋ ಟೈಮಿಗೆ ಹೋಗ್ತಿದ್ದಾರೆ. ಆ ಓನರು ರಿಟರ್ನ್ ಅವ್ರ ಮನೆಗೆ ಹೋಗ್ತಿರ್ಬೇಕಾದ್ರೆ ಎಂಟ್ರಿ ಕೊಟ್ಟಿದ ತಕ್ಷಣ ಈ ತರ ಕೇಳಿದ್ರು, ನಿಮ್ಮ ಅಣ್ಣವರ ಮಿಲ್ಲಲ್ಲಿ ಈ ತರ ಈಗ ಆಕ್ಸಿಡೆಂಟ್ ಆಗಿ ಆಯ್ತಲ್ಲ, ಅವ್ರ ಮಗ ನನ್ನ 10th ಓದ್ತಾ ಇದೆ, ಈಗ ನನ್ ಮುಗೀತು, ಈಗ ಏನ್ ಮಾಡಕ್ಕಾಗಲ್ಲ, ಕೆಲಸ ಕೊಡಿ ಅಂತ ಹೇಳಿದಾಗ ಅವ್ರು ಹೇಳಿದ್ರು, ಇಲ್ಲಪ್ಪ ಆಗಲ್ಲ, ನೀನಿಂದ ಏನ್ ಚಿಕ್ಕದಿದೆ, ಪ್ರಾಬ್ಲಮ್ ಆಗುತ್ತೆ, ಬೇಡ ಸುಮ್ಮನೆ ಯಾಕೆ ಆಗಲ್ಲ ಅಂತ ಹೇಳಿದಾಗ ಇವ್ರು ರಿಕ್ವೆಸ್ಟ್ ಮಾಡಿ ಏನೋ ಒಂದು ಮಾತಾಡಿದಾಗ ಫೈನಲ್ ಆಗಿ ಅವ್ರು ಹೇಳಿದ್ದು, ಆಯ್ತು ನಾನು ನೋಡ್ತೀನಿ, ಸ್ಯಾಲ್ರಿ ಎಷ್ಟು ಬೇಕು ಅಂದಾಗ ಇವ್ರು ಹೇಳಿದ್ದು ಒಂದೇ ಒಂದು ಮಾತು, ಸರ್ ಸ್ಯಾಲ್ರಿ ಗಿಲ್ರಿ ಎಲ್ಲ ಆಮೇಲೆ ಮಾತಾಡೋಣ, ನಿನ್ನೆ ರಾತ್ರಿ ಊಟ ಮಾಡಿದ್ದು,
ಬೆಳಿಗ್ಗೆನೂ ಇಲ್ಲ, ಮಧ್ಯಾಹ್ನನೂ ಇಲ್ಲ, ಈಗಲೂ ಇಲ್ಲ. ಆಲ್ರೆಡಿ 24 ತಾಸನ್ನ ದಾಟಿ ಹೋಗಿದೆ. ನನಗೆ ಫಸ್ಟ್ ಊಟ ಕೊಡಿ, ಅದಾದ್ಮೇಲೆ ಸ್ಯಾಲ್ರಿ ಬಗ್ಗೆ ಮಾತಾಡೋಣ ಅಂದಿದ ತಕ್ಷಣ ಆ ಓನರ್ ಕಾರಲ್ಲಿಂದ ಇಳಿದು ನೆಲದ ಕರ್ಕೊಂಡು ಹೋಗಿ ಅವ್ರನ್ನ ಊಟ ಕೊಡಿಸಿದ್ದಾರೆ. ಫೈನಲ್ ಒಂದು ಮಾತು ಹೇಳಿದ್ರು, ಆ ಊಟ ಕೊಡಿದಂಥ ವ್ಯಕ್ತಿ ನಾನು ಯಾವತ್ತೂ ಮರೆಯಲ್ಲ. థ్యాంక్ యూ. సో ఫుడ్ పెట్టిన తర్వాత నెక్స్ట్ రోజు నుంచి నాకు ఏం వర్కౌట్ చెప్పలే. బట్ నేను ఫుడ్ పెట్టినందుకు గాను తుడడం కానీ, ఏ సదరం కానీ, ఏ పని చెప్పినా, ఏది చేసినా, ఏ పని ఇది మంచిది ఇది చెడ్డది కాదు, ప్రతి పని చేశాను. ఈవెన్ బాత్రూమ్ కూడా వాష్ చేసేవాడిని, క్లీన్ చేసేవాడిని. సో ఇలా చేస్తూ ఆయన ఏం చేశారంటే మెల్లమెల్లగా శాలరీ ఇచ్చేవారు. బట్ ఆ జీతం నాకు సరిపోయేది, బట్ అమ్మకి చెల్లికి తీసినట్టు సరిపోయింది. సో కళ్ళ బిల్లు లేబర్కి ఎంత ఇస్తా, తక్కువ ఇస్తాను. సో అమ్మని చెల్లికి తీసుకోవడం కష్టం. కొన్ని రోజులు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు పనిచేశాను. తర్వాత కొంతమంది ఫ్రెండ్స్ వచ్చారు. ఈ ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకునే విషయం ఏంటంటే, పక్కనే ఒక 10-15 కిలోమీటర్స్ దూరంలో కళ్యాణ మండపం ఉంది, మ్యారేజ్ ఫంక్షన్, ఇలాంటి ఫంక్షన్ హాల్లో నైట్ టైం మీరు వర్క్ చేస్తే, ఖాళీ టైంలో వర్క్ చేస్తే, డెకరేషన్ చేస్తే, చూడండి ఫంక్షన్స్కి నైట్ టైం డెకరేషన్ చేస్తాను. సో డెకరేషన్ చేస్తే డబ్బులు ఇస్తారంటే నైట్ టైం డెకరేషన్కి వెళ్ళేవాడిని. నేను అడిగాను, మా అమ్మని చెల్లి పోషించుకోవాలా, ఇంకేదైనా చేయాలంటే క్యాటరింగ్, ఇప్పుడు మీకు ఫుడ్ పెడుతున్నారు క్యాటరింగ్, సో దానికి కూడా క్యాటరింగ్ వెళ్ళాను. ఇంకా డబ్బులు సరిపోలేదు. లాస్ట్కి ప్లేట్ క్లీనింగ్, సో ఆ వర్క్ కూడా చేశాడు రంజిత్. సో ఇలా చేస్తూ అమ్మని చెల్లిని వైజాగ్ తీసుకొచ్చాను, గాజువాక నుంచి వైజాగ్ తీసుకొచ్చాను, అమ్మని చెల్లిని పెట్టాను. రోజు కళ్ళలో పనిచేస్తూ రోజు భగవంతుని ప్రార్థించాడు, భగవంతుడా ఒక్క అవకాశం 10 మందికి హెల్ప్ చేస్తాను. సో అది ఎక్కడ కరెక్ట్ అయిందో కరెక్ట్ అయిపోయింది. 2013 నా జీవితాన్ని మార్చిన రోజు, 2013 నా జీవితాన్ని మార్చిన రోజు. ಓಕೆ, ಅಲ್ಲಿ ಊಟ ಆಯ್ತು. ಊಟ ಆದ್ಮೇಲೆ ಅವ್ರಿಗೆ ಕೆಲಸ ಸಿಕ್ಕಿ ಆದ್ಮೇಲೆ ಅಲ್ಲಿ ಯಾವ ವ್ಯಾಪಾರ ಕೆಲಸ ಅಂದ್ರೆ ಅಲ್ಲಿ ಕ್ಲೀನ್ ಮಾಡೋದು, ಧೂಳ ಕೆಲಸ, ಸಿಕ್ಕಾಪಟ್ಟೆ ಧೂಳ ಇರುತ್ತೆ, ಗಲೀಜಾಗಿರುತ್ತೆ, ಅದನ್ನೆಲ್ಲ ಕ್ಲೀನ್ ಮಾಡೋದು, ಎತ್ತೋದು, ಅದೆಲ್ಲ ಎಲ್ಲ ತರದ ಕೆಲಸ ಮಾಡಿದ್ರು. ಮ್ಯಾಕ್ಸಿಮಮ್ ಅಲ್ಲಿ ಅದ್ರ ಜೊತೆ ವಾಶ್ರೂಮ್ ಕ್ಲೀನ್ ಮಾಡೋಂಥ ಕೆಲಸನೂ ಮಾಡಿದ್ರು. ಆ ಟೈಮಲ್ಲಿ ಏನಾಗ್ತಿತ್ತು, ಅವ್ರು ಕೊಡೋಂಥ ಸ್ಯಾಲ್ರಿ ಅಲ್ಲಿ ಅವ್ರು ಉಳ್ಕೊಳ್ಳಿಕ್ಕೆ ರೂಮಿಗೆ ಅದಕ್ಕೆ ಸರಿ ಹೋಗ್ತಾ ಇತ್ತು. ಅವರ ತಾಯಿಗೆ ಮತ್ತೆ ತಂಗಿ ಕಳಿಸ್ಲಿಕ್ಕೆ ಆಗ್ತಾ ಇಲ್ಲ. ಆ ಟೈಮಲ್ಲಿ ಅಲ್ಲಿ ಇರೋಂಥ 4-5 ಜನ ಫ್ರೆಂಡ್ಸ್ ಕೇಳಿದ್ರು, ಏನ್ ಮಾಡ್ಲಿ, ಈಗ ನನಗೆ ಎಕ್ಸ್ಟ್ರಾ ಬೇಕು, ಯಾಕಂದ್ರೆ ಅಲ್ಲಿ ದುಡ್ಡು ಕಳಿಸ್ಬೇಕು, ಇಲ್ಲಾಂದ್ರೆ ಅವರಿಗೆ ಸಿಕ್ಕಾಪಟ್ಟೆ ಕಷ್ಟ ಆಗುತ್ತೆ, ಏನ್ ಮಾಡ್ಲಿ ಅಂದಾಗ ಒಂದು ಕೆಲಸ ಮಾಡು, ನೈಟ್ ಇಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡ್ತೀವಿ, ನೈಟ್ ಕಲ್ಯಾಣ ಮಂಟಪ ಇದೆ ಇಲ್ಲಿಂದ ಸ್ವಲ್ಪ ದೂರದಲ್ಲಿ, ಅಲ್ಲೋಗಿ ಕೆಲಸ ಮಾಡು, ಡೆಕೋರೇಷನ್ ಮಾಡ್ತಿರಲ್ಲ ಅಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡು, ಅಲ್ಲಿ ನಿಮಗೆ ಸ್ಯಾಲ್ರಿ ಸಿಗುತ್ತೆ, ಅಲ್ಲಿನೂ ಸ್ವಲ್ಪ ದುಡ್ಡು ಸಿಗುತ್ತೆ ಅಂತ ಹೇಳಿದಾಗ ಅಲ್ಲಿ ಹೋಗಿ ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇನ್ನೂ ಜಾಸ್ತಿ ಅವಶ್ಯಕತೆ ಇದೆ. ಬಿಕಾಸ್ ಅಲ್ಲಿ ಅವ್ರ ತಾಯಿ ಮತ್ತೆ ನನಗೆ ಅವ್ರು ಚೆನ್ನಾಗಿರ್ಬೇಕು, ಅವ್ರು ಕೆಲ್ಸಕ್ಕೆ ಹೋಗ್ಬಾರ್ದು, ನಾನೇ ಎಲ್ಲ ನೋಡ್ಕೋಬೇಕು ಅನ್ನೋ ಯೋಚನೆ ಇದ್ದಾಗ ನೆಕ್ಸ್ಟ್ ಅಲ್ಲಿಂದ ಆ ಡೆಕೋರೇಷನ್ ಕೆಲಸದಿಂದ ಕ್ಯಾಟರಿಂಗ್ ಕೆಲಸನೂ ಮಾಡಿದ್ರು, ಊಟ ಬಡಿಸಂತ ಕೆಲಸನೂ ಮಾಡಿದ್ರು. ಅಲ್ಲಿನೂ ಇನ್ನೂ ಎಕ್ಸ್ಟ್ರಾ ಅಮೌಂಟ್ ನೀಡ್ ಅವಶ್ಯಕತೆ ಇರೋದ್ರಿಂದ ಪ್ಲೇಟ್ ತೊಳೆಯಂತ ಕೆಲಸನೂ ಮಾಡ್ತಾ ಬಂದ್ರು. ಇಲ್ಲಿ ಅವ್ರು ಕ್ಲಿಯರ್ ಆಗಿ ಹೇಳಿದ್ರು, ಈ ಮಾತನ್ನ ಮೈಂಡಲ್ಲಿ ಇಟ್ಕೊಳ್ಳಿ, ಆ ಪ್ಲೇಟ್ ತೊಳೆಯಂತ ಇದೆಲ್ಲ ಕೆಲಸ ಮಾಡ್ದ ಈ ರಂಜಿತ್ ಅಂತ ಹೇಳಿದ್ರು. ಯಾಕೆ ಈ ಮಾತನ್ನ ಹೇಳಿದ್ರು ಅಂದ್ರೆ, ಇದೇ ರಂಜಿತ್ ಅವಾಗ ಹಂಗಿರೋ ಹೆಂಗಾಗ ಅಂತ ಮುಂದಿನ ಟೈಮಲ್ಲಿ ಗೊತ್ತಾಗುತ್ತೆ. థ్యాంక్ యూ సార్. సో రోజు భగవంతుడు ప్రే చేసేవాడిని, దేవుడా ఒక్క అవకాశం అని. సో 2013 నా జీవితాన్ని మార్చిన రోజు. సో నేను ఆదివారం పూట లేబర్ హాలిడే, సో ఫుల్ లేబర్ హాలిడే. బట్ నేనేంటంటే ఇంట్లో కష్టాలు, బాధలు, చెల్లికి చదివించాలి, అమ్మకు చూసుకోవాలి. నైటే పడుకునే ముందు నేను అనుకున్నాను మార్నింగ్ లేచి వెళ్ళిపోతానని చెప్పేసి ఇంటికి లోపల నుంచి తాళం వేసుకొని మార్నింగ్ 4 o'clockకి ఆనందపూర్ వెళ్ళిపోయాను. కోర్స్ ఎంత ఉంటుంది అంటే ఆదివారం పూట ఏమైనా లారీ లోడ్ వస్తే డబ్బులు వస్తాయి. సో లారీ అన్లోడ్ చేస్తే డబ్బులు వస్తాయి. సో చెల్లికి ఏమైనా కొనుక్కోవడానికి, అమ్మ కొనుక్కోవడానికి వెళ్తుంది. ఉదయం ఏమి రాలేదు, మధ్యాహ్నం రాలేదు, సాయంత్రం కూడా ఆ రోజు ఏమి లారీ లోడ్ రాలేదు. సో ఆకలి, ఉదయం టిఫిన్ లేదు, మధ్యాహ్నం భోజనం లేదు, ఆకలి. సాయంత్రం నడుచుకుంటూ బస్ స్టాప్కి వచ్చాను. జోబులో చెక్ చేస్తే డబ్బులు లేదు, బస్సు వస్తాయి. 20 కిలోమీటర్స్ అలా. అంటే భగవంతుడు ఎలా క్రష్ చేస్తాడంటే, చచ్చిపో ఇంటర్నెట్గా మెసేజ్ వస్తుంది, విశాఖం ఇన్ని కష్టాలు వస్తుంటాయి. సో ఇలాంటి సిచ్యువేషన్లో చాలాసేపు రోడ్డు మీద నైట్ టైం సో లిఫ్ట్ అడుగుతూ అలిసిపోయి కూర్చుంటే ఒక ఆటో డ్రైవర్ హార్న్ కొడతాం. పేదవాడికి ఏమీ లేకపోయినా పెద్ద ఎసెట్ ఏంటంటే సార్ కోపం, ఎసమం. పేదవాళ్ళకి తెలుగు అర్థమవుతుంది. పేదవాళ్ళకి ఏముంటుందంటే ప్రతి సెకండ్కి కోపడుతుంటారు, సీరియస్ అయిపోతుంటారు. సో ఆ కోపం ఎవరి మీద చూపించాలో తెలియక ఆటో డ్రైవర్ మీద నీకు బుర్ర బుద్ధి ఉందో లేదు, ఎందుకు హార్న్ కొడుతున్నాం అంటే నా డబ్బులు లేవని చెప్పడం ఇష్టం లేక అవతల వాడి మీద సీరియస్ అవుతున్నాను. సో ఆటో డ్రైవర్ నవ్వుతూ ఏమన్నాడంటే, నేను ఆటో డ్రైవర్ని కాదు, నేను చర్చ్ పాస్టర్, అలాంటి చర్చ్ ఉంది, ఈ చర్చ్లో నేను పాస్టర్ని. సో ఈ రోజు సండే నేను ప్రేయర్ అయిపోయింది, నేను డ్యూటీకి వెళ్ళిపోతున్నాను. కొంతమంది వ్యక్తులు ఉండిపోయారు, నువ్వు చాలాసేపు నేను లిఫ్ట్ అడుగుతున్నావు, ఫ్రీగా ఎక్కి కూర్చో ఆటోలో. ఫ్రీగా అంటే కూర్చుంటాం. సో ఫ్రీగా వెళ్ళి
ట్రాన్స్లేషన్ అవసరం లేదనుకుంటా. ఫ్రీ అర్థమైంది, ఇంకా మిగతా అర్థం అవ్వలేదు. ఓకే, ಅಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇರಬೇಕಾದ್ರೆ ಲೇಬರ್ ನಾರ್ಮಲ್ ಏನಿರುತ್ತೆ ಸಂಡೇ ಮಾತ್ರ ಹಾಲಿಡೇ ಇರುತ್ತೆ. ಹಾಲಿಡೇ ಇರಬೇಕಾದ್ರೆ ಏನಾದ್ರು ಒಂದು ಕೆಲಸ ಮಾಡಬೇಕು, ಎಕ್ಸ್ಟ್ರಾ ಸಂಪಾದನೆ ಮಾಡಬೇಕು ಅಂತೇಳಿ ಇವರು ಏನ್ ಮಾಡಿದ್ರು, ಮನೆಗೆ ಬೀಗ ಹಾಕೊಂಡು ಮತ್ತೆ ಇದ್ರ ಹತ್ರ ಹೋದ್ರು. ಲಾರಿ ಎಲ್ಲಿ ರೋಡ್ ಬರುತ್ತೋ ಅಲ್ಲಿಗೆ ಹೋಗಿ ಅನ್ಲೋಡ್ ಮಾಡಿದ್ರೆ ಅಲ್ಲಿಂದ ದುಡ್ಡು ಸಿಗುತ್ತೆ ಅಂತೇಳಿ. ಬೆಳಿಗ್ಗೆ ಯಾವ ಲಾರಿ ಬಂದಿಲ್ಲ, ಮಧ್ಯಾಹ್ನವರೆಗೆ ಯಾವ್ದು ಬಂದಿಲ್ಲ, ಸಂಜೆವರೆಗೆ ಯಾವ್ದು ಬಂದಿಲ್ಲ. ಅಲ್ಲಿಂದ ಆಯ್ತು ಏನ್ ಬರಲ್ಲ, ಲೈಟ್ ಆಯ್ತು ಯಾವ ಕೆಲಸ ಇರಲ್ಲ ಅಂತ ರಿಟರ್ನ್ ಬರ್ತಿರ್ಬೇಕಾದ್ರೆ ಬಸ್ ಸ್ಟ್ಯಾಂಡಿಗೆ ಬಂದು ಪಾಕೆಟ್ ಅಲ್ಲಿ ಕೈ ಹಾಕಿದಾಗ ಬಸ್ ಪಾಸ್ ಇಲ್ಲ, ದುಡ್ಡು ಇಲ್ಲ. ಇಲ್ಲಿಂದ 20 ಕಿಲೋಮೀಟರ್ ನಡ್ಕೊಂಡು ಹೋಗ್ಬೇಕು. ನಡ್ಕೊಂಡು ಹೋಗ್ತಾ ಇರ್ಬೇಕಾದ್ರೆ ತುಂಬಾ ಜನರಿಗೆ ಯಾರು ಲಿಫ್ಟ್ ಕೊಟ್ಟಿಲ್ಲ. ಅದೇ ಅಲ್ಲಿಂದ ಹೋಗ್ತಾ ತುಂಬಾ ಆಯಾಸ ಆಗಿತ್ತು. ಅಲ್ಲಿ ಕುಂತ್ಕೊಂಡಿರ್ಬೇಕಾದ್ರೆ ಒಂದು ಕಡೆ ಒಬ್ಬ ಆಟೋ ಡ್ರೈವರ್ ಹಾರು ನಡೀತಾ ಇದ್ರು. ಆಟೋದಲ್ಲಿ ಕುಂತಿರ್ತ ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿ ಹಾರು ನಡೀತಾ ಇದ್ರು. ಹಾರು ನಡೀತಿರ್ಬೇಕಾದ್ರೆ ಅವ್ರು ಮಾತು ಹೇಳಿದ್ರು, ಏನಪ್ಪಾ ಅಂದ್ರೆ ಬಡವರ ಹತ್ರ ಆಸ್ತಿ ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಏನಾಯ್ತು, ಕೋಪನ ಆಸ್ತಿ ತುಂಬಾ ಜಾಸ್ತಿ ಇರುತ್ತೆ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ರು. ಫ್ರಸ್ಟ್ರೇಷನ್ ಏನಿದೆ ಅದು ಕೋಪ ಹೊರಗಡೆ ಬರುತ್ತೆ ಅಂತೇಳಿ. ಆ ಆಟೋ ಡ್ರೈವರ್ ಬಂದ್ರೆ ಸ್ವಲ್ಪ ಅದು ಬುದ್ಧಿದ್ದೇನೆ ಇಲ್ಲ ನನಗೆ, ಯಾಕಂದ್ರೆ ಆಟೋ ಹೇಳ್ತಿದ್ದೆ ಡಿಸ್ಟರ್ಬ್ ಮಾಡ್ತೀನಿ ಹಂಗೆ ಹಿಂಗೆ ಅಂತ ಹೇಳಿದಾಗ ಆಟೋದಲ್ಲಿರುವಂತ ವ್ಯಕ್ತಿ ಹೇಳಿದ್ದೇನಪ್ಪ ಅಂದ್ರೆ ನಾನು ಆಟೋ ಡ್ರೈವರ್ ಅಲ್ಲ, ನಾನು ಒಬ್ಬ ಚರ್ಚ್ನ ಫಾದರ್. ನನ್ನ ಕೆಲಸ ಮುಗೀತು, ಮೀನ್ಸ್ ಏನ್ ಪ್ರೇಯರ್ ಇತ್ತು ಅದು ಮುಗೀತು, ನಾನೀಗ ಡ್ಯೂಟಿಗೆ ಹೋಗ್ಬೇಕು. ಕೆಲವೊಬ್ರು ಬರ್ತಿದ್ದಾರೆ, ಅವಾಗಿಂದ ನೋಡ್ತಾ ಇದ್ದೀನಿ ತುಂಬಾ ಜನಕ್ಕೆ ಲಿಫ್ಟ್ ಕೇಳ್ತಿದ್ಯಾ, ಬಾ ನಾನು ನಿನ್ಗೆ ಲಿಫ್ಟ್ ಕೊಡ್ತೀನಿ, ಫ್ರೀ ಆಗಿ ಕುತ್ಕೋ ಅಂತೇಳಿ ಹೇಳಿದ್ರು. సో ఆటోలో కూర్చున్నాను. సో మా ఏరియా, మా ఏదైతే ఆంధ్రాలో మా ఏరియా ఉందో ఎవరైనా హెల్ప్ చేస్తే పాత స్టోరీ అంతా చెప్పేస్తాం, అంటే లోపల ఏముందో బయట చెప్పేస్తాం. సో ఆ పాస్టర్ గారు ఎప్పుడైతే లిఫ్ట్ ఇచ్చారో నా స్టోరీ అంతా చెప్తున్నాను. మాది శ్రేవకులం, చిన్నప్పుడు ఫాదర్ ఎక్స్పైర్ అయిపోయి ఇవన్నీ చెప్తుంటే ఆయన విన్నారు. వినేసిన తర్వాత ఏమన్నారంటే, ఈవినింగ్ టైం మా చర్చిలో కుర్రాడు ఉన్నాడు, అదేదో ఈవినింగ్ టైం చేసుకుంటే నీకు ఇన్కమ్ వస్తుంది, సాయంత్రం నువ్వు చేసుకో అన్నాడు. సో పేదవాడికి వచ్చే పెద్ద మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఆ ప్రాబ్లం పేరు అనుమానం. ఏంటది? సో చాలా మందికి ఈరోజు గ్రోత్ అవ్వకపోవడానికి మేజర్ కారణం ఏంటంటే అనుమానం. సో ఎప్పుడైతే చర్చ్ పాస్టర్ ఇలా చెప్తున్నాడో నాకేం డౌట్ వచ్చిందంటే, నేను హిందువుని, ఆయన క్రిస్టియన్. సో నాకేం చేస్తాడు, చేతిలో బైబుల్ పెడతాడు, ఇంటికి వెళ్ళి ఏం చేయాలా, సువార్త చేయాలా, నేను క్రిస్టియన్ లో కన్వర్ట్ అవును, ఆయన హిందూ అని క్లియర్ కట్టి చెప్తే ఆయన కింద మీద చూసి, నీకు ఎవడు మారుతున్నాడు క్రిస్టియన్లోకి, నువ్వు ముందు ఆ విషయం తెలుసుకో, నచ్చితే వెళ్ళి కలు, లేకపోతే కళ్ళ మిల్లోకి వెళ్ళి కూలి పని చేసుకొని చాలా సీరియస్ గా చెప్పడం వార్నింగ్ ఇచ్చాడు. ఎప్పుడైతే వార్నింగ్ ఇచ్చాడో నాకు అర్థమైంది నేను మాట్లాడిన విషయం తప్పని. సారీ అండి, ఒక్కసారి ఆ అడ్రస్ చెప్పండి, నేను వెళ్ళి కలుస్తాను అని చెప్పాను. సో అడ్రస్ ఇచ్చారు. 2013లో ఇలాగ ఆఫీసులు ఏమీ లేవు, నథింగ్. ఎక్కడో హైదరాబాద్ తెలంగాణలో ఒక ఆఫీస్ ఉంది, ఆంధ్రలో ఇక్కడ ఆఫీస్ కూడా లేదు. సో అలాంటి టైంలో ఒక అడ్రస్ ఇచ్చారు. బట్ నా దురదృష్టం ఏంటంటే, నేను ఆ రోజు కర్ర డిపోలో పనిచేస్తున్నప్పుడు అంతా నా కర్ర జీడికర్ర కాజుంటే ఉంది కదా, జీడిపప్పు. సో అది ఏమిటంటే జిగురు ఉంటుంది. ఆ స్మెల్ ఎలా ఉంటుందంటే, చాలా ఒక మున్సిపాలిటీ వ్యాన్ వెళ్తే ఎలా ఉంటుందో నా బట్టలంతా కూడా ఫుల్ స్మెల్ వస్తుంది. సో ఆ రోజు ఆఫీస్కి వెళ్ళాను. ఆఫీస్కి వెళ్తే ఈవెన్ నాకు సైకిల్ కూడా లేదు. అట్ ద టైమ్ ఆఫ్ 2013లో సైకిల్ కూడా లేని వ్యక్తిని. సో ఆఫీస్కి వెళ్తే ఆఫీస్ దగ్గర లోపల రానివ్వలేదు. అప్పుడు డిఆర్కే రాజు గారు, వరారెడ్డి గారు పర్సన్స్ ఉన్నారు. లోపల నుంచి బయట వెయిట్ చేయండి, ఎందుకంటే స్మెల్ అలా వస్తుంది. ఈవినింగ్ 7:30 అయింది. బిఫోర్ వర్క్ చేసుకుని ఈవినింగ్ వెళ్తే 7:30 అయింది. నువ్వు అక్కడ ఆగాను. నేనేం చెప్పానంటే, ఒక చర్చ్ పాస్టర్ అడ్రస్ ఇచ్చారంటే ఇక్కడ ఏదో డబ్బులు వస్తాయంట, పని చేస్తే. అందరూ వెళ్ళిపోయిన తర్వాత నాకు ఆపారు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఒకసారి లోపల రాను, అక్కడ కూర్చోను. చాలా సిగ్గు అనిపించింది, చాలా బాధ అనిపించింది. సో అప్పుడు అంబేద్కర్ గారి గురించి చీ అంటే ఎలా ఉండేదో మనం వెళ్ళలే, చూడలే. బట్ రంజిత్ గారి దగ్గర నుంచి చూశాను, అక్కడే కూర్చోను. సరే, కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, నో ప్రాబ్లం. సో ప్లాన్ చెప్తారన్నారు. సో నాకు 10th క్లాస్ నాకేం అర్థం అవ్వలేదు. బట్ 3 పాయింట్స్ చెప్తాను, క్లియర్గా అర్థం చేసుకున్నారు. ఫస్ట్ పాయింట్, ప్రొడక్ట్స్ని యూజ్ చేయాలి. ఏం చేయాలి? ప్రొడక్ట్స్ని ఆగాం కదా, యూజ్ చేస్తే డబ్బులు వస్తాయా? యూజ్ చేస్తే బాబు నువ్వు ఆగు, ఓకే చెప్పండి. రెండోది, నువ్వు యూజ్ చేసిన విషయాన్ని షేర్ చేయాలి, చెప్పాలి. మళ్ళీ మనం ఖాళీగా ఉన్నాం కదా, డబ్బులు వస్తాయా? సో వాళ్ళకి అర్థమైపోయింది, వీడు చేసే మనిషి కాదు, యాక్టర్ అని చెప్పేసి బాబు నువ్వు వెళ్ళిపో. థర్డ్ పాయింట్ చెప్పలేదు. నాకు అర్థమైపోయింది, బిజినెస్ ఎలా చేయాలి, చెప్పాలి, వాడాలి, వాడాలి, చెప్పాలి. ఇంటికి వెళ్ళిపోతూ నడుచుకుంటూ చెప్పాలి, వాడాలి, చెప్పాలి, వాడాలి, చెప్పాలి, వాడాలి, చెప్పాలి, వాడాలి, చెప్పాలి. ఇలా వెళ్తూ ఇంటికి వెళ్తూ నెక్స్ట్ రోజు నుంచి ఉదయం అంతా కళ్ళలో పనిచేయడం, రాత్రి వెస్టేజ్. ఏంటి నా ప్లాన్ ఏంటి? యూజ్ చేయి, చెప్పు, యూజ్ చేయి, చెప్పు. ఈ రెండే పని. ఒక ప్లాన్ లేదు, పేపర్ లేదు, ఏం లేదు. ఇంట్లో కావాలి సామాన్ వాడుకో,
చెప్పు పద్మ నీకు డబ్బులు వచ్చేస్తాయి. సో ఇలా చెప్పడం స్టార్ట్ చేస్తే నాకు ఒక పెద్ద చెక్ వచ్చింది, చాలా పెద్ద చెక్. నేను కర్నూలులో ఉంటే ఒక ఫోన్ కాల్ వచ్చింది, రంజిత్ ఎవరో రంజిత్కి చెక్ వచ్చింది, ఆఫీస్ పంపించాడు. నాకు క్లాస్మేట్ ఒకడు ఉన్నాడు, 10th క్లాస్ చదివాడు, ఆయన డిగ్రీ పీజీ అయిపోయింది. ఆడు ఎప్పుడు నుంచి అంటున్నాడు నీకు చెక్ వస్తే నేను జాయిన్ అవుతాను. అమ్మయ్యా నాకు చెక్ వచ్చేసింది, నా ఫ్రెండ్ జాయిన్ అవుతానని చెప్పి నా ఫ్రెండ్ని ఆఫీస్ పంపించాడు. ఆఫీస్కి వాడు వెళ్ళాడు. అప్పుడు చెక్లు ఉండేవి, ఇప్పుడు ట్రాన్స్ఫర్ లేదు. చెక్ ఓపెన్ చేశాడు. వాడు ఎన్టీవీ కొన్ని ఛానల్స్ ఉన్నాయి కదా, బీబీసీ న్యూస్, వాటికంటే 1000 రేట్లు స్పీడ్ అండి. ఆ చెక్ చూశాడు. చెక్ కోసం మీరు చూడండి, షాక్ అవ్వద్దు. సార్ ఎస్ సార్, ఒకసారి చూడండి చెక్ ఎంత వచ్చింది, 150 రూపాయలు. నా ఫ్రెండ్ చెప్పాను కదా బీబీసీ న్యూస్ ఛానల్, వాడు ఏం చేశాడు సార్, ఫ్రెండ్స్కి రిలేషన్స్ ఫోన్ చేసి రంజిత్కి మెంటల్ వచ్చేసింది ఒకటి, రెండోది మెంటల్ హాస్పిటల్ తీసుకెళ్లారు, ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. ఇంకొద్దిగా ముందుకెళ్ళి ట్రీట్మెంట్లో క్యూర్ అవ్వలే. హైదరాబాద్లో చాలా పెద్ద హాస్పిటల్ ఉంది, ఎర్రగడ్డ హాస్పిటల్. సో అక్కడికి తీసుకెళ్తున్నారు. సో వాడికి అనిపిస్తే దయచేసి కాలు చేతి కట్టేసి హాస్పిటల్లో అడ్మిట్ చేసి గుడ్ మార్నింగ్ ಓಕೆ ಎಲ್ಲಿಂದ ಶುರು ಮಾಡೋದು ಏನು ಬೇಕೆ ಓಕೆ ಆ ಚರ್ಚ್ ಫಾದರ್ ಅಲ್ಲಿಂದ ಶುರು ಮಾಡಬೇಕಲ್ವಾ. ಅದಾದ್ಮೇಲೆ ಚರ್ಚ್ ಫಾದರ್ ಮಾತಾಡ್ತಿರ್ಬೇಕಾದ್ರೆ ನಾರ್ಮಲಿ ಮ್ಯಾಕ್ಸಿಮಮ್ ಜನ ಏನ್ ಮಾಡ್ತಾರೆ, ಯಾರಾದ್ರೂ ಕೇಳೋದು ಸಿಕ್ಬಿಟ್ರೆ ಏನೋ ಬರೋ ದುಃಖ ಇಲ್ಲ ರೈಟ್. ಅದೇ ತರ ಇವರು ಹೇಳ್ಕೊಂಡಾಗ ಚರ್ಚ್ ಫಾದರ್ ಇದ್ದು ನನ್ ಕೆಲಸ ಮಾಡು, ಒಬ್ರು ಪರಿಚಯ ಇದ್ದಾರೆ, ನೀನ್ ಅಲ್ಲಿಗೆ ಹೋಗು, ನೀನ್ ಸಂಜೆ ಏನ್ ಕೆಲಸ ಮಾಡ್ತೀವಿ ಆ ಕೆಲಸ ಆದ್ಮೇಲೆ ನೀನ್ ಸಂಜೆ ಮಾಡಿದ್ರು ನಿನಗೆ ಆರಾಮಾಗಿ ಅಲ್ಲಿ ಒಳ್ಳೆ ಸಂಪಾದನೆ ಮಾಡ್ಬೋದು, ನಾನು ಅಡ್ರೆಸ್ ಹೇಳ್ತೀನಿ ಅಂತ ಹೇಳಿದ ತಕ್ಷಣ ಇವರೇ ಅನ್ಕೊಂಡ್ರು, ಓ ಅಂದ್ರೆ ಇವರು ಕ್ರಿಶ್ಚಿಯನ್ಸು, ನನಗೆ ಬೈಬಲ್ ಗೀಬಲ್ ಎಲ್ಲ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಹೇಳ್ತಾರೆ ಅಂತ ಅನ್ಕೊಂಡು ಇಮ್ಮಿಡಿಯೇಟ್ ನಾನು ಅದೆಲ್ಲ ಆಗಲ್ಲ, ನಾನೆಲ್ಲ ಕನ್ವರ್ಟ್ ಆಗಲ್ಲ, ಹಂಗಾಗಲ್ಲ, ನಾನು ನಿಂತು ನಾನು ಇದನ್ನೇ ಮಾಡ್ತೀನಿ, ಅದನ್ನೆಲ್ಲ ಹೇಳಕ್ ಹೋಗ್ಬೇಡ ಅಂತ ತುಂಬಾ ಕೋಪ ಆದಾಗ ಅವ್ರಿಗೂ ಕೋಪ ಬಂದು, ನಾನು ಹೇಳೋದು ಫಸ್ಟ್ ಕೇಳು, ನೀನ್ ಯಾರು ಹೇಳ್ತಿದ್ದಾರೆ ಫಸ್ಟ್ ನಾನು ಹೇಳೋದು ಕೇಳು, ಏನಿಲ್ಲ ಅಲ್ಲಿ ಹೋಗು, ನೀನ್ ಕೇಳು, ಇಷ್ಟ ಆದ್ರೆ ಮಾಡು, ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಬಿಡು ಅಂತ ಸೀರಿಯಸ್ ಆಗಿ ಹೇಳಿದ ತಕ್ಷಣ ಇವರಿಗೆ ಆಯ್ತು ಅದೇನು ಹೇಳ್ತಿರಲ್ಲ ಟ್ರೈ ಮಾಡೋಣ ಅಂತೇಳಿ ಅಡ್ರೆಸ್ ಎಲ್ಲ ತಗೊಂಡು ಇವ್ ಕೆಲಸ ಮುಗಿಸ್ಕೊಂಡು ಆ ಕಡೆ ತುಂಬಾ ಸ್ಮೆಲ್ ಬರ್ತದೆ ಕೆಲಸದಲ್ಲಿ ಇರ್ಬೇಕಾದ್ರೆ 100% ಆ ಕೆಲಸ ಇರುತ್ತೆ ಹಂಗೆ ಇರುತ್ತೆ ಅಂತ ಬಟ್ಟೆ ಹಾಕೊಂಡು ಅವ್ರ ಆಫೀಸ್ ಪ್ರೆಸೆಂಟೇಷನ್ ಅಂತೇಳಿ ಹೋದಾಗ ಅಲ್ಲಿ ಯಾರೋ ಇವ್ರ ಲೀಡರ್ಶಿಪ್ ಇವ್ರನ್ನ ಅಲೋ ಮಾಡಿಲ್ಲ. ಅವ್ರದ್ದು ತಪ್ಪಲ್ಲ, ಇವ್ರದ್ದು ತಪ್ಪಲ್ಲ, ರೈಟ್? ಅಲೋ ಮಾಡ್ತಾ ಇದ್ದಾಗ ಅಲ್ಲೇ ಇರೋ ಅಂತ ವೇಟ್ ಮಾಡಿಸಿದ್ರು. ಎಲ್ಲರೂ ಹೋದ್ಮೇಲೆ ಇವರಿಗೆ ಕರೆಸಿ ಅಲ್ಲೇ ಕುಂತ್ಕೊ ಅಂತೇಳಿ ಕುಣಿಸ್ಬಿಟ್ಟು ಮಾತಾಡ್ತಾ ಇರ್ಬೇಕಾದ್ರೆ ಎಕ್ಸ್ಪ್ಲೇನ್ ಮಾಡಿದ್ರು. ಏನಂತ ಎಕ್ಸ್ಪ್ಲೇನ್ ಮಾಡಿದ್ರು, ನೋಡು ನಮ್ಮೊಂದು ಬಿಸ್ನೆಸ್ ಇದೆ, 3 ಪಾಯಿಂಟ್ ಇಲ್ಲಿ 3 ಕೆಲಸ ಮಾಡಬೇಕು, 3 ಕೆಲಸ ಮಾಡಿದ್ರೆ ಇಲ್ಲಿ ಸಂಪಾದನೆ ಮಾಡಬಹುದು ಅಂತ ಹೇಳಿದಾಗ ಫಸ್ಟ್ ಪಾಯಿಂಟ್ ಒಂದು ಪ್ರಾಡಕ್ಟ್ ನ ಯೂಸ್ ಮಾಡುವಾಗ ಇವರಿಗೆ ತಡ್ಕೊಳಕ್ಕಾಗಿಲ್ಲ, ಅದು ಮಾಡಿದ್ರೆ ದುಡ್ಡು ಬರುತ್ತಾ ಅಂತ ಬಟ್ ಇರು ಇನ್ನು ಮುಗ್ದಿಲ್ಲ ಅಂತ ಹೇಳಿ. 2ನೇ ಪಾಯಿಂಟ್ ಇದ್ರ ಬಗ್ಗೆ ನಿಮ್ಗೆ ಇನ್ನೊಬ್ರಿಗೆ ಹೇಳು ಅಂತ ಹೇಳಿದ್ರು, ತಡ್ಕೊಳಕ್ಕಾಗಿಲ್ಲ ದುಡ್ಡು ಬರುತ್ತಾ ಅಂತ ಹೇಳಿದ್ರು. ಅವ್ರಿಗೆ ಅರ್ಥ ಆಗಿತ್ತು ಏನಪ್ಪ ಅಂದ್ರೆ ಇವನು ಎಲ್ಲದಕ್ಕೂ ದುಡ್ಡು ಬರುತ್ತೆ ಅಂತ ಕೇಳ್ತಿದ್ರೆ ಮಾಡೋದಲ್ಲ ನಾಟಕ ಮಾಡೋಣ ಅನ್ಸುತ್ತೆ, ನೀನ್ ನಡಿಗಿಲ್ಲ ಅಂತೇಳಿ ಅಲ್ಲಿಂದ ಏನೋ ಒಂದು ಹೇಳಿದ್ರು. ಅವ್ರು ಹೋಗಿ ಸ್ವಲ್ಪ ದಿನ ಆದ್ಮೇಲೆ ಮತ್ತೆ ಬಿಸ್ನೆಸ್ ನ ಶುರು ಮಾಡಿದ್ರು. ಪ್ರಾಡಕ್ಟ್ ನ ಯೂಸ್ ಮಾಡ್ತಾ ಪ್ರತಿದಿನ ಯಾವ ತರ ಇತ್ತಂದ್ರೆ ಡೇ ಎಲ್ಲ ಮಿಲ್ಲಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡಬೇಕು, ಅದ್ ರಾತ್ರಿ ವೆಸ್ಟೀಜ್ ಬಿಸ್ನೆಸ್ ನ ಬಿಲ್ಡ್ ಮಾಡಬೇಕು. ಪ್ರತಿದಿನ ಅದ್ರ ಬಗ್ಗೆ ಮಾತಾಡ್ತಿರ್ಬೇಕಾದ್ರೆ ಇವರ ಫ್ರೆಂಡಿಗೆ ಯಾವಾಗಲೂ ಹೇಳ್ತಿರ್ಬೇಕಾದ್ರೆ ಅವ್ರು ಏನ್ ಹೇಳ್ತಿದ್ರು ಅಂದ್ರೆ ನಿನಗೆ ಫಸ್ಟ್ ಚೆಕ್ ಬರಲಿ, ಅದಾದ್ಮೇಲೆ ನಾನು ನಿನ್ ಕೆಳಗಡೆ ಜಾಯ್ನ್ ಆಗ್ತೀನಿ ಅಂತ. ಒಂದಿನ ಫೋನ್ ಬಂತು ಆಫೀಸಿಂದ, ಏನಂದ್ರೆ ರಂಜಿತ್ ಅಂದ್ರೆ ನೀವೇನ, ನಿಮಗೆ ಆಫೀಸಲ್ಲಿ ಚೆಕ್ ಬಂದಿದೆ, ಬಿಕಾಸ್ ಈಗ ನಾನು ಏನು ನೆಫ್ಟ್ ಆಗುತ್ತೆ ಆ ಥರ ನೆಫ್ಟ್ ಇದ್ದಿಲ್ಲ, ಟಿಕ್ನೆಸ್ ಆ ಥರ ಇದ್ದಿಲ್ಲ, ಅದು ಚೆಕ್ಕೆ ಬರ್ತಾ ಇತ್ತು. ಆಫೀಸಿಗೆ ಬಂದು ಚೆಕ್ ಅನ್ನ ಕಲೆಕ್ಟ್ ಮಾಡ್ಕೊಂಡು